ఆంధ్రప్రదేశ్లో సూపర్ 6 అంటూ అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగిన కూటమి ప్రభుత్వం సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఒకటి తర్వాత మరొకటి అన్నట్లుగా తాము ఇచ్చిన హామీని అమలు చేస్తోంది చంద్రబాబు సర్కారు. ఇటీవల కాలంలో ప్రభావం చూపుతున్న ఫ్రీ బస్సులో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం నిజానికి ఈ హామీ తెలుగు రాష్ట్రాల్లో సూపర్ హిట్ అయింది. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ సర్కార్ కొలువు తీరిన వెంటనే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించింది. దీనిపై ఆటో డ్రైవర్ల నుంచి ఆందోళన మొదలైనప్పటికీ మహిళల నుంచి వచ్చే సానుకూల స్పందన ముందు ఆటో డ్రైవర్ల ఆందోళన కొంత చికాకు పెట్టినప్పటికీ అదేమీ పెద్ద విషయం కాదన్నట్లు రేవంత్ సర్కార్ వ్యవహరిస్తోంది. ఇక ఏపీ విషయానికి వస్తే ఎన్నికల వేళ మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పిస్తామన్న ఎన్నికల హామీని అమలు చేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేశారట సీఎం చంద్రబాబు. తాజాగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యానికి సంబంధించిన తుది నిర్ణయం తీసుకున్నారని, జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుందన్న ప్రచారం సాగింది. కానీ ఆ వార్తలో నిజం లేదని, అసలు వాస్తవం ఏంటంటే ఉగాది నుంచి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించాలన్న కీలక నిర్ణయాన్ని ఏపీ సీఎం చంద్రబాబు తీసుకున్నారని సమాచారం. దీనికి తగిన ఏర్పాట్లు చేయాలని అధికారుల్ని ఆదేశించారు. నిజానికి సంక్రాంతి నుంచి ఈ విధానాన్ని అమలు చేయాలన్న ఉత్సాహాన్ని చంద్రబాబు ప్రదర్శిస్తే సంబంధిత శాఖ మంత్రితో పాటు అధికారులు రియాక్ట్ అవుతూ జీరో టికెటింగ్ విధానం, ఇతర ఏర్పాట్లకు కొంత టైం పడుతుందని చెప్పినట్లుగా తెలుస్తోంది. 15 రోజుల్లో ఇంత పని చేయటం సాధ్యం కాదని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఉగాది ముహూర్తంగా ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు, ఇప్పటికే ఈ విధానాన్ని అమలు చేస్తున్న రాష్ట్రాలకు వెళ్లి అక్కడ ఎదురవుతున్న సమస్యల్ని గుర్తించాలని, అవేమీ ఏపీలో ఎదురు కాకుండా చూసుకోవాలని ఆదేశించినట్లు తెలిసిందే. మొత్తానికి చంద్రబాబు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి చేసుకుంటూ ముందుకు వెళుతున్నారు.